హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. గులాబ్ జామున్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇందుకోసం మేము ముందుగా ఒక బౌల్ ఏదైనా తీసేసుకొని అందులోకి ఇలా గులాబ్ జామున్ ప్యాకెట్ తీసేసుకొని కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలండి పిండి మొత్తం. అలాగే ఇంకొక ప్యాకెట్, 2 ప్యాకెట్లు ఇవ్వండి. చూడండి ఇలా వేసేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి వీడియో వాళ్ళంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోకి పాలు యాడ్ చేసుకుంటామండి. ఇలా పాలు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పాలు వేసి కలపడం వల్ల గులాబ్ జామున్ లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం పాలే వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు కావాలనుకుంటే. మేమైతే మొత్తం పాలే వేసుకుంటున్నామండి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. చపాతీ ఉండలాగా బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మొత్తం. చూడండి ఇలా కలిపేసుకున్నాం. ఇలా సాఫ్ట్గా కలిపేసుకోండి ఈ విధంగా. ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 7 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకున్నామండి. గులాబ్ జామ్ వేసుకోనికి పాకం అండి. ఇలా తయారు చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇందులో ఒక మాట చెప్తాను వీడియోలో. ఇప్పుడు ఇందులోకి అదే మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర యాడ్ చేసుకుంటున్నామండి. ఒక 4 గ్లాసులు. ఇంకా కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో గ్లాసు 1/2 గ్లాస్ ఎక్కువనే వేసుకోండి. సేమ్ గ్లాస్తోనే చూడండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద ఇవైతే ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవి చేసుకుంటూ ఒక పక్కన ఇలా చూసుకోవాలండి పాకం అనేది. అది కొంచెం కలిపేసిన తర్వాత మళ్ళీ ఇలా బాల్స్ లాగా చేసేసుకున్నామండి. ఇలా చేసుకుంటుండాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాం. ఈ వీడియోలో అయితే మీకు ఒక మాట చెప్పాలని చెప్పాను కదా, అదైతే మా మరదలు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పేయాలి కాబట్టి ఇప్పుడైతే మా ఆయన చెప్తారంట. ఫ్లై స్టిచ్చింగ్. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పేరు అయితే చెప్పేశారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవడం వల్ల పాకం అనేది బాగా టేస్టీగా ఉంటుందండి.
చూడండి ఇలా బాల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇలా పక్కన పెట్టేసుకొని పాకం చూసుకోవాలి మొత్తం. ఇప్పుడు పాకంలోకి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. ఒక 10 వరకు యాలకులు తీసేసుకొని దంచేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా మరుచుకోవాలండి. పాకం అనేది కొద్దిగా చిక్కపడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే చక్కరగా ఉంటుంది. బాగా మరగాలండి. ఈలోపు పక్కన స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనియండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే ఇలా వేసేసుకోవాలి గులాబ్ జామున్ అండి బాల్స్. ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి. హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి స్టవ్ అనేది. ఇప్పుడు ఇందులోనే ఇంకొక మాట కూడా చెప్పేస్తున్నాను, వినేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఈ ఛానల్ని ఎంతలాగా సపోర్ట్ చేశారు దాన్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ పేరు అయితే చెప్పేస్తున్నా, మై గోల్డెన్ వ్లాగ్స్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2 ఛానళ్ళకు కూడా, నా ఛానల్కి అలాగే నా మరదల ఛానల్కి 2 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకుంటే మళ్ళీ మనం పాకంలో వేసినప్పుడు తెల్లగా అయిపోతాయండి. ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే మనం మెరూన్ కలర్లో, పాకంలో వేసిన తర్వాత గోల్డెన్ కలర్లో వస్తాయండి. ఇలా తీసేసుకున్నాం కదా మొత్తం. ఇప్పుడు మిగతావి కూడా అన్నీ వేసేసుకోవాలండి. ఇవి చూడండి పాకం అనేది ఇలా ఉంది. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసే, పాకం రెడీ అయిపోయింది. ఒక పక్కన ఇంకా ఉన్నవి గులాబ్ జామున్ ఇలా వేసేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చిందో తీసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి పాకంలోకి ఇలా గులాబ్ జామున్స్ అన్నీ వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేసేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి గులాబ్ జామున్స్ అనేవి ఎలా ఉన్నాయో, ఇంకా కొంచెం నానాలండి. ఇంకా కొద్దిగా నానితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి, లోపల సాఫ్ట్గా. చూడండి చూస్తున్నారు ఉరుకుతుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. వీడియోని చివరి వరకు చూసిన చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు కరెక్ట్గా చేసిన కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో లుక్ అయితే.